అందరికీ నమస్కారం. ఈ వేదికలో చాలా కొత్తదనం మనందరికీ కనిపిస్తుంది. వేదిక మొదటి వాళ్ళు ఎవరు కూడా మామూలుగా రాజకీయ పార్టీల్లో ఉన్నట్లుగా గోండాలు లేకపోతే కాంట్రాక్టుల్లో కేవలం ప్రభుత్వ అండతో 100 కోట్లు సంపాదించిన వాళ్ళు, దేశాన్ని కొల్లగొట్టిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. పోలీస్ స్టేషన్లో రౌడీ స్టేషన్లుగా ముద్రపడిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. రాజకీయ నాయకులు కొడుకులు కూతుళ్ళు అస్సలే లేరు. సగటు వయసు చూస్తే బహుశా ఎంత ఉంటుందా? 25, 26 ఉంటుందా? ఏ రాజకీయ పార్టీలో అయినా సరే సగటు వయసు 25 చూసారా మీరు ఎప్పుడన్నా వేదిక మీద? దాదాపు వీళ్ళంతా కూడా రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా అడుగు పెడుతున్న వాళ్ళు, అడుగు పెట్టిన వాళ్ళు. అంతేకాదు, వేదిక మీద ఉన్న మీలో 100కి 90 మంది ఇంతవరకు ఒక రాజకీయ సభకి వెళ్ళి ఉండరు. వెళ్ళారా? మొట్టమొదటిసారి. అంటే కొత్త రాజకీయాలకి ఇది సంకేతం. ఈ దేశంలో పరిస్థితులు మారుతున్నాయని చెప్పిన నినాదానికి ఇది సంకేతం. అందుకని మనసు కొన్ని మాటలు మాట్లాడతాం. ఏదో రాజకీయ పార్టీ ఒకదంపుడు మామూలుగా ఎప్పుడు ఉండేది కానీ లోక్సత్తా పార్టీలో మనం చేసే ఆలోచన, చెప్పే మాట, చేసే చేత మూర్తికి అంతరం ఉండకూడదు. చిత్తశుద్ధితో నిజాయితీగా మాట్లాడాలి. ఇక్కడికి వచ్చే ముందే మైనారిటీ సోదరులు ఇవాళంతా కూడా మా హక్కుల పరిరక్షణ కోసం అని చెప్పిన దీక్ష పూనితే అక్కడికి వెళ్ళాను. నిర్మోహమాటంగా చెప్పాల్సింది చెప్పాను. సోదరులారా, ఈ దేశం రాజ్యాంగం గొడుగు కింద ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి భాషకి స్థానం ఇచ్చే దేశం. హిందువుల ముసల్మానులు తేడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మనందరి హక్కుల్ని, మీ హక్కుల్ని పరిరక్షిద్దాం. అదే సమయంలో ఒకళ్ళకి లాభం కోసం ఇంకోటి నష్టం సరైనది కాదు. సమాజంలో విభేదాలు సృష్టించకుండా, అంతరాలు పెంచకుండా, పుట్టుకొద్దు వివక్ష లేకుండా నిజాయితీగా చేద్దాం. కొండ భద్రకొట్టి చెప్పచ్చు. అంచేత లోక్సత్తాలో తెలంగాణ ప్రాంతం పోతే అక్కడ మాట, రాయలసీమ పోతే ఇక్కడ మాట, కోస్తాంధ్ర మాట్లాడితే అక్కడ మాట, హిందువుల దగ్గర ఒక మాట, ముసల్మాన్ల దగ్గర మరో మాట, క్రైస్తవుల దగ్గర మరో మాట. ఇలాంటి ఏడు దాటి తప్పగలేసే రక్షణ వద్దు. మీకు తెలుసో లేదో, ఇక్కడ మాట్లాడిన వాళ్ళలో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వారు ఉన్నారు. మీకు ఆ సంగతి కూడా తెలుసు. గీతామూర్తి గారు తెలంగాణ, సోదరుడు దోసపాటి రాము నల్గొండ జిల్లా తెలంగాణ. ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి వచ్చాడు మన సోదరుడు రాంబాబు. దీనిలో ఏం భేదం లేదు. ఈవేళ ఏ రాజకీయ పార్టీలో కూడా కోస్తాంధ్రలో పడితే రాయలసీమ రావడానికి లేదు, రాయలసీమలో పడితే తెలంగాణ పోవడానికి లేదు, తెలంగాణలో పడితే రాయలసీమ రావడానికి లేదు. లోక్సత్తాలో అభేదభావం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా ఒకే మాట, ఒకే బాట. సమాజాన్ని ముక్కలు చేయడం కాకుండా కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో తల్లి భారతికి అందరూ బిడ్డలే అని గుర్తించి ప్రతి ఒక్కరికి స్థానాన్ని ఇవ్వడం కోసం ప్రాణం పట్టే పార్టీ. ఈవేళ రాజకీయం అని చెప్పంటే దాదాపు ప్రతి రాజకీయ పార్టీలో కూడా నాయకుల కొడుకులకి, కూతుళ్ళకి పెద్దపీటలు వేయడం, వంశపారంపర్యంగా నాయకత్వం రావటం. కాంగ్రెస్ పార్టీకి తర్వాత నాయకుడు ఎవరంటే అందరికీ తెలుసు. ఆ తర్వాత నాయకుడు ఎవరు కూడా తెలుసు, పుట్టబోయే రాహుల్ గాంధీ కుమారుడు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా బుద్ధి పుట్టి తప్పుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరని చెప్పండి, అందరూ తక్కువ చెప్పేస్తారు. ప్రతి పార్టీలో సరే, వైఎస్ఆర్ పార్టీ చెప్పక్కర్లే, ఆ పార్టీ వచ్చిందే ఆ తీరున. ఉద్యమం పేరుతో వచ్చినటువంటి కేసీఆర్ పార్టీ చెప్పక్కర్లే, టీఆర్ఎస్ అనక్కర్లే, కేసీఆర్ పార్టీ అన్నాం. కానీ లోక్సత్తాలో కొద్ది కాలంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్రంలో. దానిలో జేపీ కొడుకులు, కూతుళ్ళు, బామ్మర్దులు మరెవరూ కూడా నాయకులు కాదు. ఈ పార్టీని జేపీ స్థాపించాడు కాబట్టి చచ్చేదాకా జేపీ కూడా నాయకుడు కాడు. అందుకే ఈ రాష్ట్రంలో నాయకత్వాన్ని మీరే ఎంచుకోండి అని చెప్పిన సోదరులందరికీ నచ్చజెప్పి
రాష్ట్రంలో నాయకత్వ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాం అంటే పారిపోవడం లేదు, ముందుండి నడిపిస్తాను ఖచ్చితంగా. కానీ నాయకత్వాన్ని పెంచాలి. ఈవేళ మీరు చూశారు, మీలో చాలా మంది మొదటిసారిగా చూసింటారు, ఎంతటి సమర్థులైన నాయకులు లోక్సత్తాలో ఉన్నారు. మరే పార్టీలో కూడా మీరు కాగడా పెట్టి వెతుకు చూసినా కూడా ఇంతటి సామర్థ్యం, ఇంతటి చిత్తశుద్ధి, ఇంతటి సంకల్ప బలం, నిజాయితీ ఉన్న నాయకులు మీకు మచ్చు కూడా కనిపించరు. ఆ నాయకత్వాన్ని పెంచే బాధ్యత మనందరి మీద ఉంది. కేవలం ఒక్కళ్ళ మీద ఆధారపడడం కాదు. ఏ ఒక్క మనిషి సాక్షాత్తు మహాత్మా గాంధీ అయినా సరే ఈ దేశాన్ని మార్చలేడు. వేలాది మందిలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని వెలికి తీయాలి. దేశమాత భవిష్యత్తు కోసం వాళ్ళని ప్రేరేపింపజేయాలి, ఉత్సాహపరచాలి, వాళ్ళ నాయకత్వాన్ని పెంచాలి, వాళ్ళ సామర్థ్యాన్ని వికసింపచేయాలి, వాళ్ళ చేత జాతికి మంచి సేవలు అందింపజేయాలి. వాళ్ళ మీద ఎక్కువ భారం వేయకుండా వాళ్ళ బాధ్యతల్ని 10 మందికి పంచుకోవాలి. అది నిజమైనటువంటి పార్టీ లక్ష్యం, అది లోక్సత్తా పార్టీ లక్ష్యం. మరొకటి పార్టీలో మనం చూసేది రాజకీయము అంటే దోపిడీ. ఏమనుమానం ఒకరు ఒక రాజకీయ పార్టీ లాంటి సభ పెట్టాలని చెప్పంటే ఒక 20 లక్షలు 30 లక్షలు ఖర్చు అవుతుంది. అయినా కూడా సభలో ఇంతమంది రారు. వచ్చిన సభ ప్రారంభానికి వచ్చేస్తే లెక్కలేసుకోవడం కోసం, ఆ డబ్బులకో సారాయికో ఈ పార్టీకి గ్యారంటీగా సభ అంతా ఖాళీ అయిపోయింది. నాయకులు మాట్లాడుతూనే ఉంటారు, పోయేవాళ్ళు పోతూనే ఉంటారు. వాడు ఏం మాట్లాడాడు దేవుడికి వెళ్తారు. అది వినపోయినా నష్టం కూడా, ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడే చెత్తారం తప్ప దానిలో పనికొచ్చేది ఒక్కటి కూడా లేదు. ఆ రకంగా రాజకీయం నడపాలి, ఓట్లు కొనాలి, బ్రాందీ పంచాలి. నాయకులు వస్తే ఆ నాయకులు విప్పొందడం కోసం జనాన్ని తరలించాలని చెప్పంటే కోట్లు ఖర్చు పెట్టాలి. కోట్లు ఖర్చు పెట్టాలంటే 10 కోట్లు దోచుకోవాలి. లోక్సత్తా పార్టీ ప్రాణం పోయినా కూడా సమస్యలో భాగం కావాలి. 100% పరిష్కారంలో భాగం కావాలి. మనం చిత్తశుద్ధితో దేశం మార్పు కోసం అధికారాన్ని కోరుతున్నాం, కానీ అధికారం లక్ష్యంగా విలువల్ని పణంగా పెట్టడం కోసం కాదు. అధికారం కావాలి కాబట్టే రాజకీయ పార్టీగా వచ్చాం, కానీ అధికారం ఒక మార్గంగా. దేశంలో ఏ మార్పును మనమంతా కోరుకుంటున్నామో దాన్ని సాధించడం కోసం అధికారం కావాలి, కానీ మన కుటుంబాలకు వెనకేసుకోవడం కోసం అని చెప్పని 100 కోట్ల రూపాయలు మన 7వ తరం వాళ్ళకి ఇవ్వడం కోసం చెప్పిన రాజకీయం అయితే అలాంటి రాజకీయం అక్కడ. ఇక మూడోది, ఈ పార్టీల్లో మనం చూసేది మచ్చు కూడా పార్టీ లోపల ప్రజాస్వామ్యం కనిపించదు. పార్టీలో నాయకత్వం రావాలని చెప్పంటే అధినాయకుల ఆశీస్సులు కావాలి. నచ్చితే నాయకుడు, నచ్చకపోతే వినాయకుడు. లోక్సత్తా పార్టీలో జేపీని ఎదిరించినా సరే, చిత్తశుద్ధితో భావాల విషయంలో విభేదాలు ఎన్నొచ్చినా సరే, జనంలో నీకు బలం ఉండి పార్టీ కోసం, సమాజం కోసం అంకితభావంతో కృషి చేసి మొట్టమొదట నా జాతి, తర్వాత నా పార్టీ, ఆ తర్వాత నేను, నా కుటుంబం అనుకునే ఏ ఒక్కళ్ళకైనా సరే ఈ పార్టీలో స్థానం ఉంది, నాయకత్వం ఉంది, గౌరవం ఉంది. ఎవరి కాళ్ళు పట్టుకోవక్కర్లేదు. మరే పార్టీలో నాయకత్వం ఈ మాటను చెప్పే సాహసం చేయదు. పొరపాటు నిజంగా ఆ మాటను సీరియస్ గా తీసుకుని అలా చేస్తారని చెప్పి భయం, కాళ్ళు లాగేస్తారని భయం. లోక్సత్తా పార్టీకి భయం లేదు. సభ్యులు సొంతం చేసుకునే పార్టీలు కావాలి. కొందరు నాయకుల ఇష్టరాజ్యంగా ఏ పార్టీ ఉండకూడదు, జేబు సంస్థగా ఉండకూడదు. ఇక ఇవన్నీ